దేవుని నామానికి స్తోత్రాలు. చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకి ఈ 2024వ సంవత్సరము మొదటి ప్రభు బల ఆరాధనలోనికి మరి 2వ దినముగా శుక్రవార దినమందు ప్రభు సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మనకిచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగములను కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగమును ఒక్కసారి చదువుకుందాం. తీసారండి. 137వ పేజీ, రోమాపత్రిక 6వ అధ్యాయము 16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఉన్నవాడా అన్నవాడా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి నాయన నీ కృపా ప్రవేశాన్ని మాకు ఈ సంవత్సరము నాయన మీరు అనుగ్రహించి నాయన ఈ 2024వ సంవత్సరము నాయన మొదటి మాసము ప్రభు బలను సమీపించుట కొరకు నాయన ఈ ప్రతిష్ఠిత శుక్రవార దినమందు సంఘముగా కూడి వచ్చున్నాం. నీ రక్తము చేత విమోచింపబడిన మేము మీరు పరిశుద్ధులైన ప్రకారము మేము పరిశుద్ధులముగా ఉండుట కొరకు నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయ్యా, మాలో ఉన్నటువంటి ముడతలను, కళంకములను, దాగులను, మచ్చలను నీ కంటికి మరుగై ఉండలేదు ప్రభువా. నీ కనుదృష్టి మా మీద ఉండగా ప్రభువా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గములను బట్టి, క్రియలను బట్టి మేమెంత మాత్రము క్రీస్తు యొక్క ప్రేమలో నుండి, సరళతలో నుండి తప్పింపబడకున్నట్లుగా తండ్రి కుమారులు ఎలాగున ఏకమై ఉన్నారో క్రీస్తు ప్రేమలో మేమును కూడా వేరుపారి స్థిరపడినాయన నీ ఆత్మ ద్వారా మీతో మేము ఏకమైన వారమైన ఆయన నీవు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యము కొరకు నాయన మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాయన మాకు అనుగ్రహింపబడినటువంటి నాయన ఈ కొద్ది సమయమును ప్రభువా బహు జాగరూకులమైన ఆయన మమ్మల్ని మేము కాచుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. ఏ విషయములో మేము చచ్చిన వారముగా ఉన్నామో, ఏ విషయములో నా తండ్రి మృతతుల్యముగా కనబడుతున్నామో, ఏ విషయములో ప్రభువా పడిపోయిన వారంగా ఉన్నామో, త్రోసివేయబడిన వారంగా ఉన్నామో సరిచేసుకోగలిగిన కృపను మాకు దయచేయండి ప్రభు. బలను సమీపిస్తున్న మేము ప్రభువా అయ్యా మీతో కూడా సదాకాలం ఉండుట కొరకు నాయన గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందులో ప్రభువా మీతో మేము మాతో మీరు కలిసి భోజనము చేయట కొరకు నాయన ఏదైతే నిబంధనను మాకు మీరు అనుగ్రహించున్నారో అటు నిబంధనలో మాకు పాలు కలుగునట్లుగా నీ సంఘమైన మమ్మలను స్థిరపరచండి. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. హృదయ కాఠిన్యము కలిగిన వారము, లోబడినటువంటి వారము ఆయనను మమ్మల్ని విడవక నా తండ్రి మా హృదయములను మెత్తని చేయండి. మా హృదయం అనే పలక మీద నాయన నీ ఆత్మను శిరాతో ప్రభువ నీ జీవపు మాటలను మూటగా వేయండి నాయన. అయ్యా రాయండి నాయన. అయ్యా వినువారు మట్టుకయండి, మమ్మల్ని మోసపరుచుకొనక నాయన మా బ్రతుకు దినములన్నీ నీ ఆజ్ఞల మార్గములో మేము నడుచున్నట్లుగా నీ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేసి అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచి విశ్వాసముతో క్రీస్తులో మాకు పాలు కలుగునట్లుగా నీ కృప దయచేసి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చిన్న మాటను మరి దేవుని యొక్క రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు. రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తున్నాడు.
వారు మరి దేవుని యొక్క కృపను నిరర్ధకంగా చేసుకోకూడదని, వారు దేవుడు రక్షింపబడినటువంటి బాప్టిజము పొందిన మనము నూతన జీవముతో నడుచుకోవాలని, మనలో ఉన్నటువంటి మరి పాప స్వభావము, ప్రాచీన స్వభావము మనలో నుండి బయటికి వెళ్ళిపోవాలని, మనలో పాపమై ఉన్నటువంటి మరి దురాశ, దుర్నీతి నుండి మనము విడిపింపబడాలని హెచ్చరిస్తూ ఇక్కడ ఒక మాటను అంటున్నాడు. ఏమని అంటే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా అంటున్నారు. లీలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని బిడలమైనటువంటి మనము, నేను ఈ వాక్యాన్ని మామూలుగా నా నా యొక్క సిద్ధపాటులో రోమాపత్రిక 8వ అధ్యాయంలోని మిగతా విషయాన్ని చెప్పడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు రాత్రి జాములు యందు ప్రభు నాతో ఈ వాక్య ప్రత్యక్షతనిచ్చారు. నాతో మాట్లాడుతూ ఏం బయలుపరిచారు, దేవుడు బయలుపరిచిన విషయం ఏంటి అంటే అన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక దేవుడు తన యొక్క వాగ్దానాన్నితో, ఆయన తన రాజ్యంతో త్వరగా రాబోతున్నానని, ఆయన త్వరగా వచ్చేటప్పుడు దేవుడు మనుషులను ఎవరి యొక్క ఇష్టానికి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటేనంట, ఇక అప్పగిస్తాడు. నువ్వేం కోరుకుంటే ఆ స్థితిలోనే ఉంటావు. ఇజ్రాయేలు ప్రజలు కూడా యోర్దాను నది దాటి మరి వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోతున్నారు. యోర్దాను దాకా వచ్చేసారు, కనాను దేశానికి సమీపించారు. అప్పుడు దేవుడు మోషే గారితో ఉండి మాట్లాడుతున్నారు. ఇక వాగ్దానాన్ని దేశానికి వారు చాలా సమీపంగా ఉన్నారు. సమీపముగా వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు చదివిన విషయమే. ఇక వారు ఒక రోజులోనో కొన్ని దినాలలోనో వారు ఏం చేయొచ్చు, యోర్దాను దాటి వారు కనాను దేశంలోనికి వెళ్ళిపోవచ్చు. ఆ సమయంలో దేవుడు మోషే గారిని, సర్వ సమాజాన్ని పిలిచి చెప్తున్నారు, ఇదిగో దేవుడు మీకోసం సిద్ధపరిచిన వాగ్దాన దేశం దగ్గరగా ఉంది. ఆ సమయంలో అంటాడు, ఇదిగో జీవమును మరణమును మీ ఎదుట ఉంచాను, ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచాను. అంటే ఎక్కడికి వచ్చినాక ఈ మాట చెప్తున్నాడు దేవుడు, ఎక్కడికి వచ్చినా చెప్తున్నాడు దేవుడు ఈ మాట. వాగ్దాన దేశానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, మీకేమి ఇచ్చానన్న, మీ ఎదుట ఏముంచానంటున్నాడు, జీవమును మరణాన్ని ఉంచాను అంటున్నాడు, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచానన్నాడు. నువ్వు మాత్రము ఏం కోరుకోవాలని కోరుకున్నాడు. మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏం కోరుకోమన్నాడంటే, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అన్నా, మీరు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మీరు అనుభవించాలి అంటే, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు అనుభవించాలి అంటే మీరేం కోరుకోమని చెప్తున్నాడు అంటే, జీవమునే కోరుకోమంటున్నారు. దేవుడు తన రాకడ సమీపముగా ఉన్నప్పుడు కూడా, దేవుడు తన రాకడకు సమీపముగా వచ్చినప్పుడు కూడా చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10 చివరి పేజీ 242 చివరి పేజీ 10వ వచ్చిన భాగము నుండి చదవండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమయ్యున్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, దేవుడు కూడా అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు, మీకు దాన్ని కూడా చదివిస్తాను చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 171వ పేజీ చూడండి. 172వ పేజీ 19-20 వచనాలు చూడండి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకు మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుటకు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అన్నాడు. చూడండి, వారితో కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ మాటను ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే కనుక వారిక స్వాధీనపరుచుకోవడానికి దేవుడు వారి కొరకు వాగ్దానం చేసినటువంటి అబ్రహాము, పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆయన ప్రమాణము చేసిన దేశములో వారు నివసించడానికి దగ్గరికి ఎక్కడికి వచ్చేసారంట? దేవుడు అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ఏ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేశారో ఆ యొక్క ప్రాంతానికి, ఆ దేశానికి వారి దగ్గరగా వచ్చినప్పుడు, ఆ దేశాన్ని స్వతంత్రించుకునే సమయం వచ్చినప్పుడు దేవుడు వారి ముందు ఏం పెట్టేశాడంట? జీవమును మరణమును పెట్టారంట, ఆశీర్వాదమును శాపాన్ని పెట్టారంట. కాలము ప్రకటన గ్రంథములు కూడా కాలము సమీపమైనప్పుడు, దేవుని యొక్క కాలము సమీపమైనప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? అన్యాయస్తుని అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుని అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుణ్ణి నీతిమంతుడుగానే, పరిశుద్ధుణ్ణి ఇదిగో నేను త్వరగా. అంటే దేవుని రాజ్యము సమీపించినప్పుడు, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వాగ్దానమునకు మనము సమీపముగా వచ్చాము అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనము మారు మనసు పొందడానికి ఇంకా సమయం అనేది ఏంటంటేనంట ఇక లేదు. మనము ఇంకొంచెం కాలం, ఇంకొక సంవత్సరం, లేకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే నెల అని అనుకొని తోసిపుచ్చడానికి ఇక లేదు. దేవుని బిడలమైనటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాం? అందుకనే పౌలు గారు అన్నాడు కదా, లోబడుటకు మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారు? అసలు మనం దేని కొరకు అప్పగించబడుతున్నాం? దేవుడు మనల్ని అప్పగిస్తాడంట తెలుసా? అన్యాయస్తుడిని దేవుడు ఎట్లా ఉండమంటున్నాడు? దేవుడు అన్యాయస్తుడిగా ఉండమన్న తర్వాత వాడు న్యాయస్తుడు అవుతాడా? దేవుడు అప్పగించిన తర్వాత ఇక అసలు మారతాడా? దేవుడు అపవిత్రుడుగానే అసలు ఉండని అన్నాడు. దేవుడు దేనికి అప్పగించాడు? అపవిత్రుడిని అపవిత్రతకు అప్పగించేశాడు, అన్యాయస్తుడిని అన్యాయానికి అప్పగించాడు, నీతిమంతునికి అప్పగించేశాడు, నీతికి అప్పగించేశాడు, మరి పరిశుద్ధుని పరిశుద్ధతకు అప్పగించేశాడు. ప్రియులారా, నీవు దేనికి అప్పగింపబడుతున్నావు? దేవుడు నిన్ను దేనికి అప్పగిస్తున్నాడు? నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావు? గడిచిన సంవత్సరం అంతా ఒక లెక్క మీద నువ్వు దాటి వస్తే ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలని నిర్ణయించుకున్నావు. గడిచిన సంవత్సరం అంతా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు తన కరుణా దృష్టిని నీ మీద ఉంచి మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశాడంటే మనకి సమయము ఇచ్చాడంట. మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. కానీ దేవుని రాకడికి సమీపించే కొద్దీ మనము దేనికి అప్పగింపబడుతున్నామో, దేవుడు ఒకవేళ దేనికి నిన్ను అప్పగిస్తాడు? దేవుడు మనల్ని కొన్నిటికి అప్పగిస్తాడు తెలుసా? అపవిత్రతకి అప్పగిస్తాడు తెలుసా? దేవుడు దేనికి అప్పగించే స్థితిలో దేవుడు అప్పగిస్తాడు. కొన్ని పరిస్థితులకి దేవుడు అప్పగిస్తాడా లేదా? ఇజ్రాయేలు ప్రజలు, మీరు మొదటి రాజుల గ్రంథంలో చదివితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఏం చేశారు అంటేనంట ఏడ్చి ప్రార్థన చేశారు రాజు కొరకు. ఏం చేస్తున్నారు? మాకు ఒక రాజు కావాలయ్యా అంటున్నాడు.
రాజు కావాలి అంటే దేవుడు అంటున్నాడు, వద్దు, నేనే మీకు రాజుగా ఉంటాను. ఆ రాజు కనుక మీ మీద వస్తే ఇదిగో మిమ్మల్ని దాసరాంటిగా చేసుకుంటాడు, మీ మీద కొరడాలు జులిపిస్తాడు. ఇదిగో రాజు కనుక వస్తే మీ అన్నిట్లో నుంచి 10వ వంతు మరి పన్నుగా తీసుకుంటాడు. ఒకవేళ రాజుగా వస్తే అతని ఇంట్లో పని చేయడానికి మిమ్మల్ని పెట్టుకుంటాడు. అట్లా వద్దు, నేను రాజుగా ఉంటాను. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సమానులుగా ఉండాలా. ఏ విధమైన క్రీస్తు అనేటువంటి యేసు ప్రభు అనేటువంటి తండ్రి యొక్క దేవుడనే నాయకత్వంలో వారు చక్కగా నడవాలి అని కోరుకుంటే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి ఏం కావాలని కోరుకున్నారంట, మాకు మాత్రం ఏం కావాలని అడిగారంట. రాజుని అడిగితే దేవుడు రాజుని ఇవ్వలేదు వాళ్ళకి. ఇచ్చిన రాజులు ఏం చేశారు, వాళ్ళని ఇజ్రాయేలులను మార్గములు తప్పి తిరుగుటకు వారే ఏమైపోయారంట, కారణమైపోయారు. ఇజ్రాయేల్ దేశము నశించిపోవడానికి కారణం ఎవరయ్యారంటండి, రాజులు, యాజకులయ్యారు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము దేనికి అప్పగించబడుతున్న, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను గనక అన్యాయానికో అపవిత్రతకో అపరిశుద్ధతకో సాతానుకో అప్పగించాడు అంటే మనల్ని ఇక బాగు చేయడం అనేది తరవనదుదా, కానే కాదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో దేవుడు కొందరిని అప్పగిస్తున్నానని మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచన భాగము నుండి చదవండి. 21వ వచన భాగము నుండి, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదన యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానములని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారి అక్షయుడు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుజాత్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు దేనికి అప్పగించేశారంటండి, దేవుడు ఏం చేశాడంట, కొందరిని దేవుడు దేనికి అప్పగించారంట, కొందరిని అపవిత్రతకు. దేవుడు మనుషులు అప్పగించారా, పౌలు గారు అప్పగించారా, లేకపోతే యోహాను గారు అప్పగించారా, పేతురు గారు అప్పగించారా? ఎవరు అప్పగించారంట, దేవుడే కొందరిని ఏం చేశారంట, అపవిత్రతకు దేవుడు ఏం చేశాడంట, అప్పగించారు. ఎందుకు వాళ్ళు అపవిత్రతకు దేవుడు అప్పగించారంటే వాళ్ళు దేవునిని ఎరిగి ఉండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవునిని ఎరిగి ఉన్నారు. అదే అంటాడు 21 వచ్చిన, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, దేవుని ప్రజలు ఏం చేయాలా, దేవుని ఎరిగిన మనం ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఎరిగిన మనము దేవుణ్ణి ఏం చేయాలా? ఎంతమంది మీ దేవుణ్ణి మహిమపరుస్తున్నాం? దేవుణ్ణి ఎరిగిన మనం ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నాం? దేవుణ్ణి వారు మహిమపరచకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ వారు ఏం చేస్తున్నారంటే, ప్రతి దానికి ఏం చేస్తున్నారంటే వాదములతో ఏం చేస్తున్నారంట, వ్యర్థులైరి అంట. అంతేకాక వారి అవివేక హృదయము అంధకారమైనంటూ అంటున్నారు కదా. ఈ కింద జ్ఞానాలను చెప్పుకుంటూ బుద్ధిహీనులై వారు చేసిన పనిని గురించి 23 వచ్చిన, వారి అక్షయుడు దేవుని మహిమను దేని కొరకు మార్చేశారంట, దేవుని మహిమను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నారంట, క్షయమగ్గు జంతువులలోను పక్షుల యొక్కయు మనుష్యుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములకు ఏం చేశారంట, మార్చేశారు. ప్రియా దేవుని బిడలారా, నువ్వు దేవుణ్ణి ఎరిగిన నీ పని ఏంటి? దేవుని ఎరిగిన మనం పని ఏం చేయాలి? మన పని ఏంటి? మా దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేసుకున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని నిర్మించుకున్నాడు? దేవుడిని మహిమపరచడానికి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించింది ఎందుకు? ఆయన మహిమను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టడానికి, వేరే వాటికి అప్పగించడానిక? దేవునిని దేవునిగా మనం ఏం చేయాలంట? మహిమపరిచేయాలంట. దేవుని మహిమపరచాల్సిన మనము కనుక దేవునికి చెల్లవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి చెల్లించవలసిన మహిమను గనక మనము చెల్లించకుండా ఆ మహిమను క్షయమగు దేనికైనా ఆపాదించిన, అక్షయముడగు దేవుని మహిమను క్షయమైనటువంటి, అది విగ్రహాలకే కానీ, జంతువులకే కానీ, పక్షులకే కానీ, మనుషులకే కానీ. చాలా మంది, కొంతమంది మన జంతువులు పశువులను లేకపోతే పక్షులను చేయకపోయినా మనం ఎవరికి ఇస్తాం బాగా ఎక్కువ మహిమ? దేవుని కంటే ఎవరిని ఎక్కువగా మహిమపరుస్తుంటాం? మన మనుషుల్ని ఎక్కువగా మహిమపరుస్తుంటాం. దేవుని మహిమను ఎవరికి ఆరోపిస్తుంటాం? మనుషులకు ఆరోపిస్తాం. ఒకసారి పేతురు గారు, మరి బర్నబాస్ గారు ఒక పట్టణంలో ఆయన దేవుని యొక్క ఒక కాలు వంగినటువంటి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఒక కాలు అంటే ఏంటంటే ఆ నరము బలహీనత చేత కుంటి కాలు కలిగిన వాడిని బాగు చేస్తేనంట వాళ్ళందరూ కూడా ఆయన ఏమనుకున్నారంటే దేవత అనుకొని, బృహస్పతి అనుకొని ఏం చేశారంట? దండలేసి ఊరేగించంట వాళ్ళని మీరు దేవతలు దేవతలు అంటున్నారంట. అంటే వాళ్ళు ఎలా మహిమపరుస్తున్నారంట? మీకు కావాలంటే చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 7వ వచన భాగం నుండి చదివితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచన భాగము నుండి 117వ పేజీ. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ, ఎన్నడూనూ నడవలేక కూర్చునే ఉన్నవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసముండునని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చినారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టింది. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములు కలిసి బలి అర్పింపవలెను నుండెను. అపోస్తలుడైనటువంటి బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రమును చింపుకొని సమూహములోనికి చెరబడి, అయ్యలారా, మీరెందుకు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావ గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమినికిని సముద్రమునకు వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలమందు సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలభరితమైన ఋతువులను దయచేయును. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములు నింపును. మేలు చేయట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరకు చెప్పి, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడిరి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉన్నదో మీరు చదివినారు. లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన ఆయనకి స్వస్థత వస్తే పౌలును బర్నబాసుని వాళ్ళు ఎలా కొనియాడుతున్నారంట? ద్యుపతి అని, హెర్మే అనేటువంటి దేవతలతో పోల్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటేనంట, వీళ్ళకి పూదండలేసి వీళ్ళిద్దరిని ఎదురుగ్గా పెట్టి ఏం చేయాలనుకున్నారంట? జనులందరూ కూడా బలులు ఇవ్వాలని కోరుకుంటే పౌలు గారు బర్నబాస్ గారంట ఏమాత్రం కూడా, అబ్బా మమ్మల్ని కొనియాడుతున్నారు, మాకు షాల్, అంతే కదా, వాళ్ళు కూడా షాలుగా పెంచేస్తున్నారు, దండేస్తున్నారని చెప్పేసి ఏపించుకున్నారు. ఏపించుకోవట్లే. ఏం చేస్తున్నారంట?
మేము ఈ వ్యర్థమైన పని, మేము మీ వంటి స్వభావము కలిగిన వారమే, మీ వంటి నరులమే. ఈ కార్యం చేసిందంతా కూడా ఎవరని చెప్తున్నారు? దేవుడు మాత్రమే. ప్రియులారా, దేవుని ఎరిగి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంట, దేవునిగా మహిమపరచకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆ మహిమను ఎవరికి ఆరోపిస్తున్నారంట? క్షయమగు మనుషులకు, జంతువులకు, పక్షులకు ఆరోపిస్తుంటే దేవుడంట అటువంటి వారి యొక్క హృదయములను బట్టి అంట, వారి హృదయంలో ఉన్న అంధకారాన్ని బట్టి అంట, వారి హృదయంలో ఉన్నటువంటి అపవిత్రాన్ని బట్టి అంట, వారి దేనికి అప్పగించేశారంట? దేవుడే ఎవరికి అప్పగించారంట? ప్రియులారా, మనము దేనికి అప్పగింపబడదు? ఈ అంచె కాలంలో దేనికి మనల్ని అప్పగించుకోకుండా చూసుకోవాలి. దేవుడు అపవిత్రతకు మనము అప్పగింపబడకూడదు. అంటే దేవుని కంటే ఏ సేవకులనే కానీ, మనుషులనే కానీ, తల్లిదండ్రులనే కానీ, పిల్లలనే కానీ, వస్తువులనే కానీ, వాహనాలనే కానీ, ధనమునే కానీ, దేనిని కూడా మనము జయించకూడదంటండి, మహిమ పరచకూడదు. మన యొక్క దేవుని ఎరిగిన మనము, మన పని ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంట? మహిమను ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా చూడండి, అదే రోమాపత్రిక 1వ అధ్యాయ భాగంలోని ఇంకొక దానికి కూడా చూడండి, 1వ అధ్యాయ భాగంలోని 25వ వచనము 26వ వచన భాగం చదివితే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికి ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. తుచ్చమైన ఆ అభిలాషకు దేవుడు దేనికి అప్పగించారంట? కొందరినేమో దేనికి అప్పగించేశారంట? దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు, కోరికలకు అప్పగిస్తాడంట. దేవుడు అంట మనం ఎట్లాంటి వారు అంటే, ఇక్కడ రోమా సంఘంలో కొందరిని గురించి మాట్లాడుతూ కొందరికి హెచ్చరిస్తున్నారు. సత్యానికి వారు ఏం చేయటంటే, సత్యాన్ని ఏంటంటే అండి నేర్చుకోవటలేదు, సత్యాన్ని అనుసరించటలేదు, సత్యమును మరి గైకొనటలేదు, సత్యాన్ని మాట్లాడటలేదు. వీరు సత్యమని ఉండట్లేదు, కానీ సత్యాన్ని ఎలా మార్చేసుకున్నారంట? సత్యాన్ని ఎట్లా మార్చుకుంటారంట? అసత్యానికి మార్చారు. సత్యాన్ని అసత్యానికి మార్చి వారు సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజిస్తున్నారంట? సృష్టిని ఏం చేస్తున్నారంట? పూజిస్తున్నారంట. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని బిడలమైనటువంటి మనలను, మన కోరికలకి దేవుడు చూడండి 106వ దావీదు కీర్తన, 106వ దావీదు కీర్తన, కీర్తనల భాగము 106వ అధ్యాయము, కీర్తనల భాగము 106వ అధ్యాయము 13వ వచన భాగము నుండి చదవండి. 106. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. అరణ్యములో వారు బహుగా శోధించిరి, బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారి కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ చేశాను. దేవుడంట వారు కోరింది ఇచ్చాడు, కానీ ఏం చేశాడంట? వారి ప్రాణాలకు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము, సత్యమును అసత్యంగా మార్చుకొని, సృష్టికర్త అయిన ఎప్పుడు కూడా నిజంగా నేను ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఎవరికి దేవుడు తండ్రిగా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా ఉండాలని కోరుకున్నాడంటేనంట, తండ్రిగా ఉండాలని కోరుకున్నాడు. నేను మీ తండ్రిని అని చెప్తుంటే వాళ్ళంట ఆయనంట చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయ భాగంలో, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, 32వ అధ్యాయం, 32వ అధ్యాయము
18వ వచన 6వ వచన భాగమును ఒకసారి చదవండి. 32:6 బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను అన్నాడు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి 16వ వచన భాగమును 18వ వచన భాగమును 18 చదివితే అన్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విడిచితివి, నిన్ను కనిన దేవుని మర్చితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడను, వారిని అసహించుకొని ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడికనై వారి కడప స్థితి ఏమగుదరు చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. వారు తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించి. కాబట్టి చాలండి, ఇక్కడ చదివిన దానిలో అంటాడు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి వాడిని అని చెప్తున్నాడు, తనను ఎలా అడ్రస్ చేసుకున్నాడు, నేను ఎవరిని చెప్తున్నాను వాళ్ళకి. దేవుడు ఎలా చెప్పుకున్నాడు, నేను మీకు ఏమవుతానని చెప్తున్నాడు దేవుడు. నేను కెరాబులు శరాబుల మధ్య ఉండేవాడిని, ఎవరు సమీపింపని తేజస్సులో ఉండే దేవుడును, అసలు నాలో ఎంత కూడా కల్మషము లేని వాడిని, నిష్కలంకుని. కాబట్టి మీరు నా దృష్టికి ఎప్పుడు కూడా మీరు ఏమవ్వాలి అంటే గనక మరి దేవుడని గొప్పగా పిలవాలని కోరుకుంటున్నాడా? మహోన్నతుడా, నన్ను మహోన్నతుడని చూడాలనుకుంటున్నాడా? మహాగరుడిగా చూడాలనుకున్నాడా? భయంకరుడిగా చూడాలనుకున్నాడా? భీకరుడిగా పిలవాలని కోరుకున్నాడా? మరేం పిలవాలని కోరుకున్నాడు? ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నేను మిమ్మల్ని పుట్టించిన తండ్రిని. అబ్బా, నేను మిమ్మల్ని పుట్టించిన తండ్రిని. కావాలంటే మీ పితరులను అడగండి, పోయి అబ్రహామును అడగండి, ఇస్సాకును అడగండి, మీ పితరులను అడగండి. నేనే మిమ్మల్ని సృష్టించిన తండ్రిని, మీరు నాకు పిల్లలై ఉన్నారు. అంటే దేవుడిని పిల్లలంట ఆయన పుట్టించిన వారిని ఏం చేస్తున్నారంట? మరిచిపోతున్నాం. మనం ఊరికనే మన ప్రార్థనలోనే తండ్రి తండ్రి అనుకుంటాం, కానీ మిగతా ప్రతి విషయంలో ఆయన తండ్రిగా మనము అంగీకరిస్తున్నామా? ప్రార్థన చేసేటప్పుడే మాత్రం ఏమంటాం? అద్వితీయ ప్రేమ స్వరూపియగు తండ్రి అంటాం, తండ్రి తండ్రి అంటాం. కానీ నిజముగా మనం ఆయన పిల్లల్లాగా ఉన్నామా? ఇక్కడ అన్నాడు కదా, కొందరిని దేవుడు దేనికి అప్పగించాడంట? తుచ్చమైన, అంటే వాళ్ళ కోరిక, వారి ఇష్టానికి దేవుడు ఏం చేశాడంట? నేను తండ్రిగా ఉంటానని కోరుకున్నాను మీకు, మీరు మాత్రం నన్ను ఏం చేస్తున్నారు? నన్ను విడిచి మరిచి వేరొకరిని ఏం చేస్తున్నారు? కోరుకున్నారు. మీరు నన్ను వద్దంటున్నారు, తండ్రిగా వద్దంటున్నారు, రాజుగా వద్దంటున్నారు. చాలామంది జీవితంలో బాగా పరిశీలన చేసుకోండి. అయ్యా నువ్వు తండ్రిగా ఉండంటాం, కానీ ఒక్క మాట, నా తండ్రి తండ్రి అన్నాడు కదా దేవుడు, మీ మలాకి గ్రంథం అంటాడు, నేను తండ్రినైతే నన్ను గణపరచువారు ఎక్కడ? నేను తండ్రికి కుమారుడు ఏం చేయాలా? విధేయుడు అవ్వాలా. తండ్రికి కుమారుడు ఏం చేయాలా? లోబడాలి, విధేయుడు అవ్వాలా. కానీ దేవుని పిల్లలంగా మనం అలా ఉండటం లేదంట. మనము తండ్రి యొక్క దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మాకు తండ్రిగా వద్దనుకొని ఆయన సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నాము. పుట్టించినటువంటి సృష్టికర్తను మనం మర్చిపోయి, మనం సృష్టించిన వారిని మర్చిపోయి మనం ఎవరిని పూజిస్తున్నామంట? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము, సేవిస్తున్నామంట? సృష్టిని ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న వాటన్నిటిని మనం ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ విశ్వాసముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమిస్తున్నావా? మరి తండ్రిగా ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయనను నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీవు ఆయన్ని ప్రేమించాలనుకుంటే ఆయనను వదిలిపెట్టి నువ్వు సృష్టిలో వ్యర్థమైన వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆయనను మరిచి, వారు అన్నారు కదా, అరణ్యంలో వారు ఉన్నప్పుడు కూడా వారికి కలిగినటువంటి కోరికలను బట్టి దేవుడు ఏం చేశారంట?
చేశారంట, మాకు అది కావాలి ఇది కావాలని దేవుని దగ్గర ఏం చేశారంట, శోధించారు, ఆశించారు. దేవుడు కూడా వారిని ఏం చేశారు అంటేనంట, వారి కోరినది వారికి ఇచ్చారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎప్పుడు మర్చిపోబాకండి, వ్యర్థమైన వాటి వెంట మనం పరిగెత్తుతున్నాము. నాకు అదే కావాలి ప్రభువా, నాకు అదే కావాలి ప్రభువా, నాకు అదే కావాలి ప్రభువా. నా జీవితంలో ఒకసారి ఇట్టగే చేశాను, ఇక దాని గురించి నేను చెప్పలేను. నా జీవితంలో నేను ఒకేసారి నాకు అదే కావాలి, నేనేం పట్టుబట్టానో ప్రభు దగ్గర అదే కాదు. అమ్మ వద్దమ్మా, నీకు అంతకన్నా శ్రేష్టమైంది ఇస్తానమ్మా అంటే, నో, నాకు ఎన్ని ఇచ్చినా నాకేమీ లేదు, సంతోషం లేదు, నాకు అదే కావాలా, నాకు అదే కావాలా. దానివల్ల నీకు బాధ ఉంటుందమ్మా, శ్రమ ఉంటుంది, అయినా పర్వాలా, నాకేం కావాలా, నేను కోరుకున్నది. అప్పుడు అనుకుంటుంటాను, ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటాను, అయ్యో ప్రభువా, నీ ఆలోచన అన్నీ నా ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు, నేను అడిగినప్పుడు మనం బలవంతంగా దేవుణ్ణి ఏది కావాలో ఇది కావాలని అడిగామనుకో, దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడు. కానీ దానివల్ల మనకేం కలిగిద్దంట, మన ప్రాణాలకే క్షీణత కలిగిద్ది. కొందరు దేవుని పిల్లలు కూడా ఇట్లాంటి తుచ్చమైన అభిలాషలకు ఏం చేయబడుతున్నారట, దేవుడు వారిని ఏం చేస్తున్నారంట, నువ్వు ఆశించు, నీకు తిండి కావాలా, నాకు అదే కావాలా, నాకు పూరేళ్ళే కావాలా, ఓ తిను. పళ్ళల్లో పూరేళ్ళు ఇంకా మాంసం ఉండంగానే ఏమొచ్చిందంట, తెగులొచ్చి నశించిపోయారు. ఇజ్రాయేలు తండ్రిగా ఉంటాను, వద్దు, మాకు వ్యర్థమైన దేవతలు కావాలా, ఒప్పండి, వాళ్ళనే తండ్రి అని పిలవండి, వాళ్ళనే పిలుచుకోండి, మీ ఆపత్కాలంలో సహాయం చేస్తారు, వాళ్ళనే పిలుచుకోండి. దేవుడు అప్పగించేశారు. ప్రియులారా, ఈరోజు మనము దేనికి అప్పగింపబడుతున్నాం? మనం అనుకుంటున్నాం దేవుని రాకడ సమయంలో, ఈ క్రొత్త సంవత్సరంలో ఇది వరకు ఉన్నట్లుగా మనం ఉండొద్దు. ఇదివరకు ఉన్నట్లుగా ప్రభువు గతించిన కాలమైతే చూచి చూడనట్టుగా మనలను ఉపేక్షించి దేవుడు తన మహాకనికరాన్ని బట్టి మన ఎడల జాలిపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఇక నువ్వు దేనికి కోరుకుంటే దేవుడు దానికి ఏం చేస్తున్నాడు, లోబడుటకు, నీతికి అప్పగించుకుంటే, విధేయతకి అప్పగించుకుంటే నువ్వు మారిపోతావు. విధేయవతే నువ్వు నీ జీవితంలో కార్యం చూస్తావు. లేదు నేను పాపానికి అప్పగించుకుంటాను అంటే నిన్ను రక్షించేవారెవరు? పాపం చేయొద్దని ఇదివరకైతే దేవుడు లోతు దగ్గర గనక ఇద్దరు దూతలను పంపి ఏం చేశాడు, లోతు ప్రార్థన చేస్తుంటే ఏం చేశారు, ఇద్దరు దూతలు వచ్చి ఏం చేశారంట, ముగ్గురు దూతలు పోయి బాగా చేతులు పట్టుకున్నాను. అందరికి వాళ్ళకి ఏమీ తెలియదు, పాపం వాళ్ళకి ఏం తెలియదు. లోతు భార్య యేసు ప్రభు ఎవరో, తండ్రి యొక్క దేవుడు ఎవరో తెలుసా? ఎప్పుడో విన్నది. అబ్రహాం గారి ఇంట్లో ప్రార్థన చేయడం మానేసి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మానేసింది. ఎప్పటి వరకు ఆమెకు ప్రార్థన లేదు. అసలు పిల్లలే అయితే ఎవరితో కలిసిపోయారు, శుభ్రముగా పాప ప్రపంచమైనటువంటి సొదొమ గొమొర్రాలో కలిసిపోయారు, పాప ప్రపంచంలో. అప్పుడైతే అబ్రహాము గారి ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశారు అంటే కనుక దూతలను పంపి వాళ్ళు తడువు చేస్తున్నా కూడా చేతులు పట్టుకొని ఏం చేశారంట, బయటికి లాక్కొచ్చారంట. ఎప్పుడైతే ప్రియులారా నిన్ను లాక్కురావడానికి గడిచిన కాలమంతా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఎలా ఉండాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావో, దానికే నువ్వేం చేయబోతున్నావంటే ఈ సంవత్సరం అప్పగింపబడిపోతున్నావు. దేవుని మహిమపరచవలసిన మనము దేవుని మహిమపరచకుండా, కృతజ్ఞతాస్థితులు చెల్లించకుండా మనుషులను లేకపోతే వస్తువులను, పక్షులను, జంతువులను గనక మహిమపరిచామా దేవుడు అపవిత్రతకు మనల్ని అప్పగిస్తాడు. సత్యమును మనము ఆచరించకుండా, సత్యమునకు విధేయులం కాకుండా, సత్యాన్ని అసత్యంగా మార్చుకొని, సత్యమైన దాన్ని అసత్యముగా మార్చి సృష్టికర్తను విడిచి సృష్టమును మనం పూజించామా, సృష్టమునే మనం పూజించడం దాన్నే కోరుకున్నామా, దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు మనం ఏం చేస్తాడంట, దేవుడు అప్పగిస్తాడు. తుచ్చమైన అభిలాషలకు అంటే మన కోరికలకు, మన ఇష్టానికి దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని అప్పగిచ్చేస్తాడు. మనకి నువ్వేం ఆశించావో వారు ఆశించిన దేవుడు వారికి ఇచ్చారు. కానీ అది ఎంత మాత్రమైన దేవుడు
దేవునికి స్తోత్రం, మీకు వందనాలండి, నేను ప్రార్థన చేసిన దేవుడు ఇచ్చాడు అంటావు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తావు? అందుకనే జాగ్రత్త. నువ్వు సత్యమునకు అనుకూలంగా ఉండు. దేవునిగా తండ్రిగా నువ్వు ఆరాధించు. కుమార్తెగా కుమారుడుగా నీ జీవితంలో ప్రభు ఏం చేసి సిద్ధపరిచాడు. ప్రభు అన్న తను ప్రేమించిన మన 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుడు తను ప్రేమించి వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడటలేదు, చెవులకు వినబడటలేదు, హృదయమునకు గోచరము కాటలేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో ఏం చేస్తారంట? మాట్లాడి అనుగ్రహించే దేవుడైనాడు. కాబట్టి ఎంత మాత్రము కూడా తుచ్చమైన అభిలాషలకు దేవుడు మనల్ని అప్పగించుకొనుకున్నట్లుగా మనము సత్యమునకు విధేయులమై సృష్టికర్త మన పుట్టించిన వాణిని సేవించే వారముగా ఆయన సృష్టికర్తకు దేవుని యొక్క విధేయులంగా ఉండేవారంగా ఉన్నాం. ఇదే 1 కొరింథీ రోమాపత్రిక 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచన భాగమున ఒకసారి చదవండి. 134వ పేజీ 1వ అధ్యాయం 20. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని. ఎవరు అప్పగిస్తున్నారంట? ఇదంతా ఎవరు అప్పగిస్తున్నారంట? ఏ మనుషుడైనా పోయి అప్పగిస్తున్నాడా? ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడే ఏం చేస్తున్నాడంట? వారిని అప్పగించేస్తున్నాడంట. అందుకని అన్నాడు, దేవుని రాకడ సమయంలో అన్యాయ కాలము సమీపమైనప్పుడు అన్యాయస్తుడు ఎలా ఉంటాడంట? అన్యాయం చేసేవాడిని దేనికి అప్పగిస్తున్నాడు దేవుడు? అన్యాయానికి అప్పగిస్తున్నాడు. మోసం చేసేవాడిని దేనికి అప్పగిస్తున్నాడు? మోసానికి అప్పగిస్తున్నాడు. అబద్ధికుని దేనికి అప్పగిస్తున్నాడు? అబద్ధానికి అప్పగిస్తున్నాడు. అపవిత్రుని దేనికి అప్పగిస్తున్నాడు దేవుడు? అపవిత్రతకి అప్పగిస్తున్నాడు. నీతిమంతునిగానే ఉండనిస్తున్నాడు. నీతిమంతుని అంతకంతకు నీతిమంతుడిగా తేజరిగా చేస్తాడు. పరిశుద్ధుని అంతకంతకు పరిశుద్ధుడిగా చేస్తాడు. నువ్వు దేనిలో ఉండాలనుకుంటున్నావో నువ్వేం చేసుకోవాలా? నీ పరిస్థితిని ఆలోచించాలా? ప్రభువుని దేవుని ఇక్కడ అంటున్నాడు, 28వ వచ్చిన భాగంలో అంటున్నాడు కదా, వారు దేవునిని తమ మనసులో దేవునికి చోటియా నొల్లకపోయిరి. దేవునికి మనసులో ఏం చేయలేకపోయారంట? మనసులో దేవునికి చోటియలేదు కాబట్టి చేయరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని దేనికి అప్పగించారంట? చేయరాని కార్యములు చేయడానికి దేవుడే వారిని ఏం చేశారంట? భ్రష్ట మనసు. వారిని గురించి మాట్లాడుతూ అంటాడు కదా, 32వ వచ్చిన భాగంలో రాస్తారు చూడండి వీళ్ళని గురించి. ఇటు కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవుని బిడలారా, దేవుడు కొందరిని దేనికి అప్పగించేస్తున్నాడు అంటండి? భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నాడంట. ఎవరిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నారు? ఎవరిని దేవుడు భ్రష్టత్వానికి భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నారు అంటే, ఎవరైతే మనస్సులో దేవునికి చోటు ఇవ్వాల, దేవునికి మనస్సులో దేవునికి ఎక్కడ చోటు కావాలన్నారు? మనం ధ్యానం చేస్తాం. దేవునికి ఎక్కడ చోటు ఇవ్వాలి? మన మనస్సులో దేవునికి చోటిస్తే, మన మనస్సును ఆయనకి స్వాధీనానికి అప్పగించితే అన్నాడు. మనం చదివాము, మనము ప్రాకారం కలిగిన పట్టణాన్ని పట్టుకోవడం కంటే కూడా మన యొక్క మనస్సును స్వాధీనపరుచుకోవడం అంట మేలంట. మనకి ఏది మేలంటే కనుక మన మనస్సు కంట్రోల్లో ఉండడమే. మన మనస్సు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే కనుక ఇక్కడ వాక్యం విన్నట్టే ఉంటుంది. మనసులోకి ఏం వాక్యం పోదు, మనసు ఏం రియాక్ట్ అవ్వదు. చెవులు మాత్రం ఏమవుతాయి? వింటున్నప్పుడు వాక్యానికి చెవులు మాత్రం బాగా రియాక్ట్ అవుతాయి. మనస్సు మాత్రము. అందుకని అన్నాడు, దేవునికి ఎక్కడ చోటు కావాలంట? మనస్సులో హృదయంలో దేవునికి చోటు ఇచ్చావనుకోండి, ఇక సర్వ శరీరాన్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. అందుకని అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము.
దేవుని పిల్లలు హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. ఎందుకంటే అన్నిటికంటే ఘోరమైనది, రోగపూరితమైనది, మోసకరమైనది ఏంటి అంటే కనుక హృదయమే. హృదయంలోనే అన్ని రకాలైనటువంటి దురాలోచనలు, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, ధనాపేక్ష ఇవన్నీ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? హృదయంలోనే ఉంటాయి. ఇప్పుడు హృదయములో అపవిత్రత ఉంది అంటే ఈ హృదయం అనేటువంటి ధననిధి గనక చెడ్డవాటితో నింపుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన నోరు కూడా ఎట్లా ఉంటుంది అంటే కనుక మాట్లాడే మన మాటల్లోనే తెలిసిపోతుంది మన హృదయంలో ఏముందో. హృదయాన్ని బట్టే మన నోరు మాట్లాడిద్ది. మన మనస్సులో దేవునికి చోటు ఉంటేనే, మనస్సులో దేవునికి గనక మనము చోటిస్తే, మనస్సులో గనక దేవుడు ఉండగలిగితే మనము క్రమంగా నడవగలుగుతాం. మనస్సులో దేవునికి చోటిస్తేనే మనము ఆత్మానుసారులముగాను, దేవుని యొక్క మనస్సులో మనము దేవునికి చోటిస్తేనే మనము ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయగలము అంటేనంట, జయించగలుగుతామంట. ప్రియులారా, ఈ రోజున చాలా మందికి ఏమీ లేదు అంటే కనుక ఎక్కడ దేవునికి చోటు ఎక్కడ లేదు అంటే మనస్సులో దేవునికి మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవడాన్ని బట్టేనంట వారంట దేవుని యొక్క న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి, దేవుని యొక్క న్యాయ విధిని వాళ్ళు ఏం చేస్తున్నారంట, బాగుగా ఎరిగి ఉండి కూడా వీళ్ళు ఏం చేయట్లేదంట, చేయరాని కార్యాలు. ఇక్కడ వాక్యం బాగా నేర్చుకొని చెయ్యొద్దన్నే పనులు చేసావనుకో, దేవుని వాక్యం బాగా విని దేవుని చెప్పింది ఒక్కటి చేయకుండా నీ ఇష్టానుసారంగా చేసావంటే నీ మనస్సులో దేవుడు ఉన్నట్లా లేనట్టే. మనస్సులో దేవుడు ఉంటే ఖచ్చితంగా మన మనస్సు కనుక దేవుని స్వాధీనంలో ఉంటే, మన మనస్సు ఆయన చేతులకు అప్పగించబడితే, మన మనస్సు ఆయన మన మనస్సులో ఆయన ఉంటే చేయరాని కార్యాలు ఏమి కూడా మనం ఏం చేయలేమంట, చేయలేమంట. చేయకూడని కార్యాలు ఏమి, అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడకుండా ఉండాలంటే, నేను అబద్ధం ఆడకుండా ఉండాలి ప్రభు, అబద్ధం ఆడకుండా ఉండాలంటే కుదరదు, రాదు, అది వల్ల కాదు. ఏడున్నంతసేపే కొంచెం అట్ట మూసుకొని అట్ట నోటిని కంట్రోల్ చేస్తాం. అబద్ధం ఆడకుండా ఉండాలంటే మనసులో దేవుడికి చోటు ఉండాలి. మనసులో దేవుడికి చోటు ఉంటే అప్పుడు నువ్వేం ఆడకుండా ఉంటావు, అబద్ధం ఆడకుండా ఉంటావు. చెడ్డవాటిని చూడకుండా ఉండాలి అంటే, చెడ్డవాటిని వినకుండా ఉండాలి అంటే, అయ్యా నా చెవులు బంధించయ్యా అన్నా, నా చెవులు బంధించన్నా ఆగవు, అయ్యేవి ఇంకా తోటల్లాగా వెళ్ళిపోతాయి. చెవులు బంధించమన్నా ఆగవు, కళ్ళని లేదయ్యా నాకు గుడ్డిదాన్ని చేయ ప్రభు అన్నా కూడా ఆగదు. గుడ్డోళ్ళమైనా కూడా ఊహల్లో చూస్తూ ఉంటాం. అయ్యే గుడ్డోడు కూడా అన్నీ అర్థమవుతాయి. మనం ఎట్టున్నామో, మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గుడ్డోళ్ళకి కూడా ఎట్టని ఫీలింగ్స్ ఉంటాయి. మా బావగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన గుడ్డ ఆయన. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు చనిపోయారు. రాగానే ఆయన మా భర్త గారి షర్టుని అది పట్టుకుని అని అన్నాడు, పసి బల్లే షర్ట్ వేసేవరా అనేవాడు. అట్ట పట్టుకొని వచ్చి నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఆయన టచ్లోని ఆ షర్ట్ యొక్క ఫీల్ని అనుభవించేవాడు. నేను ఒకరోజు మా వారు ఏం చేశాడంటే, అది అన్నకి ఈ డబ్బులు ఇవ్వు అన్నాడు. 2,500 తీసుకెళ్ళాను, ఇచ్చాను. ఇస్తే ఆయన టక్కన పుట్టి చాలా థ్యాంక్స్ అమ్మా, 1000 రూపాయలు ఇచ్చావు, 2,500 అన్నాడు. అమ్మో, ఆయనకి 500 నోటు కూడా బాగా తెలుసు. మనమైతే అంటే మనం అనుకుంటాం గుడ్డి వాళ్ళకి ఏం కనపడదు అనుకుంటున్నామేమో, వాళ్ళ ఫీలింగ్లో బాగా తెలుసు. అంటే వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనమైనా మనస్సులో దేవునికి చోటు లేకుండా, మనస్సులో దేవుడు లేకుండా, ప్రభువా నేను చెడ్డదాన్ని చూడకూడదని, నేను సీరియల్ చూడకూడదు అనుకున్నా, ఏమి లే పక్కన వాళ్ళు చెప్పంగానే మొత్తం సీరియల్ అంతా నీకు వచ్చేస్తుంది, ఇక సీన్ అంతా నీకు అర్థమైపోతుంది. ఎవరు నీకు చెప్పవసరంలా, ఎవరు నీకు ఏం చేయబడలే. ఒక్క మాట ఈరోజు స్టోరీ ఇది అని పక్కన వాళ్ళు ఎట్టు చెప్పుకుంటే చాలు, ఇక మొత్తం నీకు అంతా కూడా ఎపిసోడ్ మొత్తం నీకు కళ్ళకు వచ్చేసిద్ది. మిమ్మల్ని మీరు
చూసేవాళ్ళు యెరూషలేములో ఉన్నారా? ఓయమ్మా, యెరూషలేము మందిరంలో ఉండరు అనుకొని చదువుతున్నా. కళ్ళలో కూర్చొని అందరినీ చాటలు వేసుకొని మనందరినీ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు జరిగే పని, పరలోకంలో జరిగే పని అంతా ఏంటంటే కనుక మనందరినీ చాటలో చెరుగుతున్నాడు. చాటలో ఉంటే చాలు అనుకున్నావు, చాటలోకి పొట్టు వెళ్ళిపోతుంది, చాటలోకి తాడు వెళ్ళిపోతుంది, చాటలోనికి పురుగు పట్టినవి అన్నీ ఉన్నాయి. ఇవన్నిటంట దేవుడంట కూర్చోనంట శుభ్రం చేసుకోనంట గట్టి గింజలు మాత్రం ఏం చేస్తాడంట తీసుకొని కొట్లులో వేస్తాడంట. మిగతా వాళ్ళమంతా ఏదో మందిరానికి వచ్చాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అసలు నేను దేవుణ్ణి పిలుస్తున్నాను. అసలు మన ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలా, దేవునితో మనం మాట్లాడాలి. నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వలేదేంటి? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థనకు దేవుడు ఒక కార్యాన్ని సూచనగా ఇవ్వట్లేదు ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాతో ఎందుకు మాట్లాడతలేదు? నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా, నేను ఎందుకు ఇలానే ఉండిపోతున్నాను? మనల్ని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మన స్థితి మనకు కనబడతలేదా? దేవుని పిల్లలమైన మనము అపవిత్రతకు దేవుడు మనల్ని అప్పగించకూడదు, తుచ్చమైన అభిలాషలకు దేవుడు మనలను అప్పగించకూడదు, భ్రష్ట మనసుకు దేవుడు మనల్ని అప్పగించకూడదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదివితే, ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడనట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. కొందరిని దేనికి అప్పగించాలని దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు? ఎవరికి అప్పగిస్తారంట? కొందరిని దేనికి అప్పగిస్తారంట? డైరెక్ట్గా ఎవరిని తీసుకెళ్ళిపోమంటాడంట? సాతానుకి అప్పగించేసేయండి వాళ్ళని. ఎవరికి అప్పగించేసేస్తారంట? పౌలు గారు కొన్ని సందర్భాలలో కొందరిని దేవునికి సంఘములో అపవిత్రత అక్రమము విస్తరించినప్పుడు వారిని దేనికి అప్పగించేశాడంట? వాళ్ళతో పోరాడలేదంట. వారిని దేనికి అప్పగించాడంటే సాతానికి అప్పగించేశాడంట. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగములో ఈ కొరింథీ సంఘములో, రక్షింపబడిన సంఘములో ఒక భయంకరమైన పాపం వచ్చేసిందంట. సంఘంలో ఏం పాపం వచ్చింది అంటే గనక జారత్వం అనే పాపం వచ్చిందంట. సంఘంలో ఏముండకూడదు? క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘంలో ఏముండకూడదు? జారత్వము, వ్యభిచారం ఉండకూడదు. దేవుని పిల్లల్లో ఏం కనబడకూడదు? జారత్వము, వ్యభిచారం ఉండకూడదు. ఇక్కడ ఎలాంటి జారత్వం ఉంది అంటే, ఇక్కడ దీన్ని కూర్చున్నటువంటి రాసినటువంటి కొందరు పరిశోధకులు ఏం రాశారు అంటే, సంఘంలో ఒక భర్తకి భార్య చనిపోయింది, పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం అని ఏం చేశాడు అంటే కనుక యవనస్తులైన మగపిల్లలు ఉన్నారు. మగపిల్లలు ఉంటే పెళ్లి చేసుకున్నాడంట. రెండో పెళ్లి, పిల్లలకు అన్నం వండి పెట్టింది, చక్కగా ఇంట్లో భోజనం పెట్టింది అని పెళ్లి చేసుకుంటే, ఈ పెళ్లి చేసుకున్నటువంటి ఈ వచ్చినటువంటి రెండవ మారు తల్లి, ఈ మారు తల్లితోనంట ఏం చేశాడు అంటేనంట, కొడుకు ఏం చేశాడంట, వ్యభిచారం చేయడం ప్రారంభించాడంట. తల్లితో కుమారుడు ఏం చేస్తున్నాడంట, వ్యభిచారం చేస్తున్నాడంట. రూబేన్ చేసింది కూడా ఇదే కదా. రూబేనికి ఎందుకు దేవుడు జ్యేష్ఠత్వాన్ని తీసేసాడో తెలుసా? రూబేన్ ఎవరండి? రూబేన్ అసలు ఎవరు? రూబేన్ ఎవరు? యాకోబుకు పుట్టినటువంటి పెద్ద కొడుకు. యాకోబు గారు అంటాడు, నా బల ప్రారంభము, నా బలమునకు ప్రారంభం నీవే. ఈయన ఏం చేశాడు? రూబేన్ ఏం చేశాడు అంటేనంట, ఒక దినాన్ని ఏం చేశాడు అంటే కనుక యాకోబు గారి యొక్క పినతల్లులైనటువంటి, యాకోబు గారికి ఇచ్చినటువంటి భార్యలుగా ఉన్నటువంటి, దాదిలుగా ఉన్నటువంటి
ఆ ఆ జిల్ఫా దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు అంటేనంట, పక్కెక్కేశాడంట. ఎప్పుడైతే ఆమె పక్కన అపవిత్రపరిచాడో, తల్లి వరుస ఆమెతో పోయి పండుకున్నాడో, దేవుడు రూబేనుని ఏం చేశాడు అంటేనంట, నువ్వు తండ్రి మంచం ఎక్కావు. ఎవరి మంచం ఎక్కావు అంటే తండ్రి మంచం ఎక్కావు. నువ్వు తండ్రి మంచం ఎక్కి అపవిత్రపరిచావు కాబట్టి నీకు నేనేమి ఇయ్యనని దేవుడు వాగ్దానం చేశాడంటే, దేవుడు అంట జ్యేష్ఠత్వాన్ని తీసేశాడంట. దేవుడు రూబేనికి మాత్రం ఏమి ఇవ్వలేదంట, జ్యేష్ఠత్వం యొక్క భాగం లేకుండా చేసేసాడు. అతని సంతానానికి తీసివేసేసాడు. ప్రియులారా, సంఘములోనికి వచ్చిన తర్వాత దేవుని పిల్లలు, నేను ఒకటే చెప్తాను, కష్టపడండి. దేవుడు ఒకవేళ ఆహారం పెట్టకపోతే చచ్చిపోండి. దేవుడు ఆహారం డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తే చచ్చిపోండి. కానీ డబ్బులకు ఒక్క పూట కూటి కొరకు, నీ అక్కరల కొరకు, నీ అవసరాల కొరకు, నీ సౌఖ్యం కొరకు, నీ సుఖం కొరకు వేరొక మంచం ఎక్కొద్దు, వేరొక మంచం ఎక్కొద్దు. దేవుడు మనకి ఒకవేళ దేవుడు మనకి ఆహారములో, వస్త్రములో, ఏదైనా పోషించడంలో ఆయన మన పరీక్షింపదరిచి బిగబెట్టండి. అవసరమైతే దాని కొరకు, నీతి కొరకు చచ్చిపోవడం బెస్ట్. పరలోకంలో మన బహుమానం అగిపోదు, నీతి కొరకు చచ్చిపోవడం బెస్ట్. కానీ ఒక్క పూట కూటి కోసం, ఒక్కనాటి సంతోషం కొరకు ఎవరిమైనా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము గనుక, ఆయన రక్తంలో కడగబడిన మనము గనుక వేరొక పురుషుడే కానీ వేరొక స్త్రీ పక్కెక్కనా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటేనట, పౌలు గారు చోచా మాట్లాడుతున్నాడు. ఎవరికి డైరెక్ట్ గా అప్పగించమంటున్నాడు, అప్పగించాలంటున్నాడు దేవుడు, వాళ్ళకి మారు మనసు పడి పశ్చాత్తాపం పొందడానికి కూడా వారికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది పశ్చాత్తాపడి వాళ్ళు ఒకవేళ మరలా సరి చేసుకోవడం, డైరెక్ట్ గా దేవుడు తన మహామహిమతో వచ్చినప్పుడు వారు డైరెక్ట్ గా ఎవరి చేతిలోకి వెళ్ళిపోవాలా? సాతాన్ చేతుల్లోకి వెళ్ళిపోవాలా? ఒకవేళ నా జీవితాలలో ఈ స్థితి ఉంటే ఎవరు మనల్ని రక్షించగలరు? మనం ఎలా రక్షింపబడతాం? దేవుడే మనల్ని అప్పగించిన తర్వాత మనల్ని రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడే ఇజ్రాయేల్ను శత్రువులకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఇజ్రాయేల్ అంట ఒక్కొక్కడు 100 మందిని తరం కలిగిన వాడు 10 దారుల్లో పారిపోతున్నారంట. ఒక్కొక్కడు 100 మందిని, 1000 మందిని తరం కలిగిన వాడు. దావీదు దగ్గర ఉన్న సైన్యమును గురించి చదువుతున్నప్పుడు ఒక్కొక్కడు తన కత్తి చేత 800 మందిని చంపాడంట. ఒకడు కత్తి పట్టుకుంటేనంట, ఇజ్రాయేల్ యొక్క బలం ఎట్లాంటిదంటే, కత్తి పట్టుకుంటే ఒక వ్యక్తి అంట 800 మందిని చంపారంట. ఒక మనిషిని కర్రతో కొడితేనే మన చేతులు పనిచేయి. మీరు చూడండి, పిల్లల్ని గట్టిగా కర్రతో కొడితేనే మన చేతులకి నొప్పి బాధ వస్తుంది. ఆ చేతికంట కత్తి గుచ్చుకుపోయంట, అతుక్కుపోతేనంట ఆ చెయ్య కత్తో కూడా తెలియట్లేదంట. 800 మందిని ఒక వ్యక్తి చంపగలిగిన వారు. ఆషహేలు గురించి రాస్తూ, అతని గురించి మాట్లాడుతూ, పరిగెత్తుతుంటే అతడు కనుక యుద్ధ భూమిలో పరిగెత్తుతుంటేనంట, లేడి పరిగెత్తుతుందో గుర్రం పరిగెత్తుతుందో అన్నట్టుంటదంట. ఈయన పరిగెత్తినట్టు ఉంటదంట. అంటే లేడులు ఎంత త్వరగా పరిగెత్తి కొట్టగలవో అంత కొట్టగలిగిన బలార్జులు. ఒక వ్యక్తి ఈటెను పట్టుకున్నాడు అంటే కనుక కొన్ని 100 మందిని దాంతో చంపగలిగిన వారు. ఇంత బలార్జులు సామాన్యుల్లాగా చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? పాపమును వారు విడిచిపెట్టలేదు. జారత్వమును, వ్యభిచారమును. ఇజ్రాయేలు ప్రజలలో ఏమి ఎక్కువగా కనబడిందంటే, దేవుని దృష్టికి అసహ్యంగా కనబడింది ఏంటంటే వ్యభిచారము, విగ్రహారాధన. దేవుడు వారిని చెరకు అప్పగించడానికి కారణాలు, ఒకటి విగ్రహారాధన, రెండవది ఆ దేశం అంతా కూడా ఏమైపోయిందంట,
వ్యభిచారంతో నిండిపోయింది. ప్రియా దేవుని పిల్లలారా, ఇది మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఆనాడు దేవుడు వాగ్దాన దేశంలోనికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన స్వాధీనపరుచుకున్న దేశానికి వెళ్లే ముందు జీవమును మరణమును వారి మీద ఉంచి నీకేం కావాలో నువ్వు కోరుకున్నారు. జీవం కోరుకోమన్నారు. కానీ వాళ్ళు ఏం కోరుకున్నారు? వారి దేశాన్ని ఎంతకాలం అనుభవించారు? వారు తమ స్వదేశమును ఎంతకాలం అనుభవించారు? వాగ్దాన దేశాన్ని ఎప్పుడు శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నారు. కారణము వారి జీవములోనే కోరుకోలేదు, దేవుని యొక్క మాట వినలేదు. రాకడ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాలము సమీపించున్నది. ఇక అపవిత్రుడిని అన్యాయస్తుడు గాని, అపవిత్రుడు గాని, నీతిమంతుడు గాని, పరిశుద్ధుడు గాని, మనము నీతిమంతులుగా ఉండే ధైర్యం అనుకుందా? పరిశుద్ధులంగా ఉండగలిగే ధైర్యం మన దగ్గర ఉందా? నేను పరిశుద్ధుడు ప్రభు, నేను పరిశుద్ధంగానే ఉంటానని చెప్పగలవా? నేను నీతిమంతుడు ప్రభు, నేను నీతిమంతుడిగానే ఉండగలుగుతున్నాను ప్రభు, ఉంటాను ప్రభు అని రాకడ వరకు అన్న చెప్పగలుగుతావా? లేకపోతే ప్రభు మనలను అప్పగించే పరిస్థితి, దేవుడు అప్పగించే పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. ఈ సంవత్సరం దేవుడు ఇంతకు ముందున్న కాలము చూడనట్టుగా అందరిని ఏం చేశాడంటే ఉపేక్షించాడు. ఇప్పుడు ప్రతి వాని యొక్క నడతలను స్థిరపరచడానికి, ప్రతి వాని యొక్క ప్రవర్తనను స్థిరపరచడానికి, ప్రతి వాని యొక్క స్థితిని స్థిరపరచడానికి, ఇక నువ్వు దేవుని రాజ్యములోనికి ధైర్యముగా ప్రవేశించినట్లుగా నువ్వు లోబడడానికి దేనికి నువ్వు అప్పగించుకుంటావు? నువ్వు దేనికి అప్పగించుకుంటావు? ఛాయిస్ కూడా తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టారు? ఇప్పుడు చూడండి, ఈ మాట చదువుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 6వ అధ్యాయ భాగం 16వ వచన భాగంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపముకే గాని, నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. మనల్ని దేవుడు ఇప్పుడు దేనికి అప్పగించుకోవాలి? దేనికి అప్పగించుకుందాం? మనము పాపానికి అప్పగించుకున్నాము అంటే మనల్ని కూడా దేవుడు నువ్వే స్థితిలో పాపానికి అప్పగించుకున్నామంటే, మన ఇష్టానుసారమైన దానికి అప్పగించుకున్నామంటే, దేవుడు కొందరిని ఎలాగున అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు తుచ్చమైన అభిలాషలకు కొందరిని అప్పగించారు, కొందరిని భ్రష్ట మనసుకు అప్పగించారు, కొందరిని సాతానికి అప్పగించబడ్డారు. అట్టివారిలో మనం ఉండొద్దు, అట్టివారంగా మనం ఉండొద్దు. ప్రభు దొరుకు కాలమందే, ప్రభు మనకు సమీపముగా ఉండగానే ప్రభు కొరకు మనము నీతి కొరకు విధేయతకు అప్పగించుకుందాం. నీతి కొరకు మనం విధేయతకు అప్పగించుకున్నామా? పరిశుద్ధులుగా, నీతిమంతులు ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంట? నీతిమంతులుగా. పరిశుద్ధులు ఇంకా ఏం చేస్తున్నాడంట దేవుడు? పరిశుద్ధులు ఇంకా అందుకని అంటున్నాడు కదా, లేని వాని దగ్గర నుంచి తీసి దేవుడు ఎవరికి ఇస్తాడంట? లేనివాడి దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? ఉన్నది కూడా ఏం చేస్తున్నాడంట? తీసి ఎవరికి ఇచ్చేస్తాడు అంటున్నాడు? కలిగిన వానికే ఇచ్చేస్తాడు. ఉన్నదానిని దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరంలో, ఈ మొదటి మాసము బలలో నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రభు దగ్గరికి నిన్ను అర్పించుకో. ప్రభుని అడుగు, ప్రభువా నన్ను అపవిత్రతకు, అన్యాయానికి, తుచ్చమైన అభిలాషలకు, నాయన భ్రష్టత్వానికి, సాతానికి నన్ను అప్పగించొద్దు ప్రభువా. దేవుడు అప్పగిస్తే మనల్ని కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడే అప్పగిస్తే మనల్ని ఏం చేయగలరా? అంటాడు కదా దావీదు గారు, అంటాడు షిమి అనే ఆయన బాగా ఏం చేస్తున్నాడంట? దూషిస్తున్నాడంట, దుమ్మెత్తి పోస్తున్నాడంట. ఏమని? యజమానుని సౌలుని మోసం చేసావు, ఇదిగో మోసం చేసిన వాడు చీపో నీకు ఈ గతే పట్టింది, నీ కొడుకేట చేశాడని బాగా దుమ్ము పట్టుకునంట ఎగిరెగిరి పోస్తుంటేనంట పక్కన ఉన్న బెల్జయ్ అంటున్నాడంట, ఒక్కసారి నాకు అవకాశం అయ్యా అని చంపేస్తున్నాడు, ఎట్టు మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు దావీదు గారు అంటున్నాడు కదా, దేవుడే ఈ మాట అనడానికి, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన దోషాన్ని బట్టి, నేను చేసిన పవిత్రతను బట్టి దేవుడు ఒకవేళ నన్ను అలా అనడానికి అప్పగించాడేమో. ఆయన ఏమనుకున్నాడు?
ఆయన తిట్టితే పర్వాలేదు, ఈ తిట్టుతో నాకు దేవుడికి క్షమాపణ దొరకాలని కోరుకున్నాడు. ఈయన తిడుతుంటే ఈయన ఏం కోరుకున్నాడంటే, ఎటు చూస్తున్నాడంట దావీదు గారు? దేవుని వైపు చూస్తున్నాడంట. దేవుడే అప్పగించాడేమో తిట్టడానికి. పోనీలే, ఇలాగైనా దేవుడు నన్ను క్షమిస్తాడేమో, ఇలాగైనా దేవుడు నన్ను కనికరిస్తాడేమో, ఇలాగైనా దేవుడు నాకు స్థితిని మారుస్తాడేమో అనుకుంటున్నాడు. కానీ షిమీని తిరిగి ఒక్క మాట కూడా అంటలేదంట. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనలను దేవుడు దేనికి అప్పగించకూడదు. ఆయన అపవిత్రతకు, అన్యాయమునకు, మన ఇష్టానుసారమైన నశింపజేసే కోరికలకు, భ్రష్టత్వానికి, సాతానికి అసలే మనల్ని దేవుడు అప్పగించకూడదు. అలా అప్పగింపబడకూడనట్లుగా దేవునికి సంవత్సరము లోబడడానికి మనల్ని మనం అర్పించుకుందాం. అతి కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.